అధ్యక్ష ఈ బిల్ ద్వారా ఒక చరిత్ర కూటమి ప్రభుత్వం సృష్టించబోతుంది. అధ్యక్ష ఒక్కసారిగానే మనం గతంలో జరిగింది చూస్తే ట్రాన్స్ఫర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో లీగల్ అథారిటీ ఆనాడు కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెడ్పీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం జెడ్పీ సిఇఓ నుంచి తీసి డిఓకి అందజేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష ఈ ట్రాన్స్ఫర్స్ వ్యవస్థ కూడా ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం కౌన్సిలింగ్ వ్యవస్థ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 2012-15లో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఒక రెగ్యులేషన్ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. పాయింట్ బేస్డ్ స్కోరింగ్ సిస్టమ్ ఆనాడు అమలు చేస్తాం జరిగింది. 2015లో వెబ్ బేస్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొస్తాం జరిగింది. 2017లో కంపల్సరీ ట్రాన్స్ఫర్ కూడా ఉపాధ్యాయులు ఎవరైతే 8 సంవత్సరాలు పూర్తి చేశారో, హెడ్ మాస్టర్స్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేశారో అది తీసుకొస్తాం. ఆ గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చి కంపల్సరీ ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్కసారిగా చూస్తే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, మండల పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఓన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. గతంలో చూస్తే అనేక కోర్టు కేసులు కూడా దీనిపైన వస్తాం జరిగింది. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. అందుకే ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ ప్రతిపాదన పెడతాం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా చూస్తే గత ప్రభుత్వంలో మీరు కానీ చూస్తే అడ్డగోలుగా ట్రాన్స్ఫర్లు చేశారు, వాళ్ళు ఇష్టరాజ్యంగా చేశారు, ఎక్కడ ఒక పద్ధతులు పాటించకుండా చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఎలక్షన్ టైంలో అధ్యక్ష బ్యాన్ పీరియడ్ లో కూడా 1100 మంది ఉపాధ్యాయుల్ని ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేశారు. అది కోర్టుకి వెళ్ళి మళ్ళీ తిరిగి కోర్టే కొట్టించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. కావాలని కొంతమందిని రాజకీయ కక్షతో ట్రాన్స్ఫర్ కానికుండా కూడా ఆనాడు ఇబ్బంది పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష గడిచిన 5 సంవత్సరాలు అనేక లిటిగేషన్లు వచ్చినాయి. హైకోర్టు కూడా ఈ ట్రాన్స్ఫర్ ఉత్తర్వుల్ని ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ నిబంధనల విరుద్ధంగా ఉన్నాయని చెప్పి అది కూడా మళ్ళీ తీయాస్తాం జరిగింది అధ్యక్ష. అనేక సార్లు కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ట్రాన్స్ఫర్ లో ఇబ్బంది పెడతాం జరిగింది అధ్యక్ష. మా కుటుంబ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక యాక్ట్ తీసుకొద్దాం, ఒక లీగల్ అథారిటీ స్టెబిలిటీ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో అవసరం అనేది ఒక ఆలోచనతో వచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి ఎక్కువ ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, ఆ పవిత్రమైన బాధ్యత వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ ఆన్లైన్ ద్వారా తీసుకొద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఇంకో పక్కన ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇంకో పక్కన ఇది గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష.